పెన్ డ్రైవ్ ఎక్కడికి వచ్చిస్తావు? ఏంది ఇచ్చేది? కొత్తిమీర కట్ట. ఆ అమ్మి జగదాత్రి పెన్ డ్రైవ్ ని మార్చేసుంటది. నువ్వు జడ్జిని చంపిన వీడియో తీసుకుని ఆ కౌశికి ఛానల్ కి పోతా ఉండదు. ఏంటి మీనంతోనే ఆటాడుతున్నారా? ఫ్యామిలీలో ఒక్కరిని కూడా వదిలిపెట్టను. అందరినీ చంపేస్తా. అది నీతోనే మొదలు పెడతా లేడీ ఫాక్స్. యో, మెడకాయ మీద తలకాయ ఉండాదా లేదా నీకు? ఆలోచన లేకుండా ఇటా విషపడే విషయము ఈడిదాకా తీసుకొని వచ్చుండావు. నీకు సాయం చేస్తున్నానని తెలిస్తే నా మొగుడు కూడా నన్ను చంపేస్తాడు. అయినా కూడా సాయం చేయడానికి ప్రయత్నించుండా కదూ. నా కొడుకు కూడా కౌశికి శానా చెప్పి చూసినాడు. ఆ అమ్మి ప్రాణాలు పోయినా కూడా నిజం బయట పెట్టి తీరతనని కూర్చుండాది. అయితే ప్రాణాలు తీసేస్తా. అప్పుడు ఎలా నిజం చెప్తుందో నేను చూస్తా. ఏంది నువ్వు తీసేది? ఆ అమ్మి ఆ సురేష్ కలిసి ఛానల్ కి బయలుదేరిపోయి ఉండారు. ఆడికి ఈ పొద్దు ఎవరొస్తుండారో తెలుసు కదూ. సీఎం. మళ్ళా సెక్యూరిటీ ఎట్టా ఉంటాదనుకుంటా ఉండావు? నీ నీడను కూడా లోపలికి పోనీరు. నా గురించి నువ్వేం భయపడకు లేడీ ఫాక్స్. ఛానల్ లోపలికి ఎలా వెళ్లాలో నాకు బాగా తెలుసు. నేను అనుకున్న పని పూర్తవ్వాలని, దానికి కౌశికి అడ్డు రాకూడదని ఆ దేవుణ్ణి కోరుకో. లేదంటే మొదట పోయేది కౌశికి ప్రాణమే. యో యో మీరను యో ఎంకన సామి, ఈ పొద్దు అమ్మికి రాసి పెట్టినట్టుండాది. అందుకు అంత మొండిగా పోయిండది. ఇప్పుడు ఏం చేయాలనో ఏందో. టీనా బాయ్. యువరాజ్ వాళ్ళు పెన్ డ్రైవ్ తీసుకుని రాలేకపోయారు. సో ప్లాన్ బికి వెళ్తున్నాం. మనం వెంటనే ఛానల్ మీద అటాక్ చేయబోతున్నాం. బిల్డింగ్ అంతా సెక్యూరిటీ, లోపల సీఎం. కొంచెం అటు ఇటు అయినా ప్రాణాలు పోతాయి కదా బాయ్. సీఎం ముందు కౌశికి ఆ వీడియోని ప్రపంచానికి చూపించినా జరిగేదదే కదా. రిస్క్ తీసుకోక తప్పదు. ప్లాన్ గుర్తుంది కదా? సరే బాయ్, అందరికీ ఫోన్ చేసి ప్లాన్ బికి వెళ్తున్నావని చెప్పేస్తా. ఎక్కడా ఏ తప్పు జరగకూడదు టీనా. ఇవాళ నాకు వీడియో కావాలి, సీఎం కూడా కావాలి. వెళ్ళందరినీ కార్లో ఉండమని చెప్పు. నేనొస్తున్నా. ఓకే బాయ్. వెళ్ళు. జై హింద్ మ్యామ్. జై హింద్. రమ్య, బిల్డింగ్ అంతా చెక్ చేస్తారా? చేశాం మ్యామ్. లోపలంతా క్లియర్ గా ఉంది. లోపలికి వెళ్ళిన ఎంప్లాయీస్, స్టాఫ్ అందరినీ చెక్ చేసే పంపుతున్నాం సార్. ఇప్పటి వరకు సస్పిషియస్ గా ఎవరు వెళ్ళలేదు. మీనన్ ఖచ్చితంగా అటాక్ చేస్తాడు రమ్య. రిస్క్ అస్సలు తీసుకోవద్దు. లోపల సీఎం ఉంటారు. మళ్ళీ అంతా ఒకసారి చెక్ చేయండి. ఓకే మ్యామ్. కిరణ్, లెట్స్ గో. ఓకే పదండి. జేడీ, మీరు ఇవాళ ఇక్కడికి వస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ లేదు. పొద్దున్నే సాధు సార్ మీరు మీ దగ్గర ఉన్న వీడియోని టెలికాస్ట్ చేస్తున్నట్టు చెప్పారు కౌశికి గారు. మీనన్ అటాక్ చేసే ఛాన్స్ ఉందని చెప్పి అడిషనల్ సెక్యూరిటీ కోసం మమ్మల్ని పంపించారు. థ్యాంక్స్ జేడీ. నాకు తెలుసు వీడియో పోలీసులకు ఇవ్వకుండా ఇలా సీఎం గారి ముందు ప్రెజెంట్ చేయడం మీకు నచ్చదని. ఐమ్ సారీ, నేను చేయగలిగింది ఏం లేదు. ఇట్స్ ఓకే కౌశికి గారు. మా డ్యూటీ మేం చేస్తున్నట్టు మీరు మీ డ్యూటీ చేస్తున్నారు. ఏమైనా కావాలంటే లోపల మేనేజర్ ఉన్నాడు, అడగండి. షూర్. ష్యూర్.
మనల్ని పోలీసుల్ని దాటి సీఎం గారి సెక్యూరిటీని దాటి మీనన్ లోపలికి వెళ్ళగలడు అని అనుకుంటున్నావా జేడి? తెలీదు కేడి, కానీ ఖచ్చితంగా మీననైతే ప్రయత్నిస్తాడు. సాక్ష్యం కోసం మాత్రమే కాదు. సాక్ష్యం కోసం మాత్రమే కాదు, సాక్ష్యంతో పాటు నాకు సీఎం కూడా ఫ్రీగా దొరుకుతాడు. ఒకటే దెబ్బకి 2 పిట్టలు. కానీ నేనక్కడికి వస్తున్నాను అంటే నువ్వక్కడ ఉంటావని నాకు తెలుసు జేడి. తెలిసి కూడా వచ్చాడంటే అన్నిటికీ తెగించొచ్చాడని అర్థం కేడి. అది మనకింకా ప్రమాదం. ప్రాణాల మీద ఆసున్న మీనన్న ఆపొచ్చు, కానీ ప్రాణం పోయినా పర్లేదు, ఓడిపోకూడదనే నన్ను నువ్వు ఆపలేవు. ఇవాళ బిల్డింగ్ నుంచి బయటికి వెళ్ళేది ఒక్కరే, నువ్వా? నేనా? నన్ను చంపాలన్న నీ ఆశ, నిన్ను కోర్టు ముందు నిలబెట్టి మా అమ్మ నిజాయితీని నిరూపించాలనే నా సంకల్పం. ఏది గెలుస్తుందో చూద్దాం. తేల్చుకుందాం జేడి. ఆఖరిసారి ప్రాణం కోసం పోరాడదాం. నేను వెళ్ళి ఫ్లోర్ చెక్ చేసి వస్తాను జేడి. సారీ అండి. సారీ, ఐఎమ్ సారీ. పర్వాలేదు. మీరు మేనేజర్ రావు కదా? నేను కేడి, పోలీస్. ఏమైంది రావు గారు, ఎందుకంత కంగారు పడుతున్నారు? కంగారా? అలాంటిదేం లేదు సార్. సీఎం గారు వస్తున్నారు కదా, ఆ టెన్షన్లో ఉన్నాను. నాకు కొంచెం చిన్న పని ఉంది. ఎక్స్క్యూజ్ మీ. అయ్యో, సీఎం గారు వచ్చే టైం అయింది, అందరూ అలర్ట్గా ఉండండి. ఓవర్. రమ్య, రోడ్డు మొత్తం క్లియర్గా ఉండేలా చూసుకో, ఓకేనా? బీ అలర్ట్. సీఎం గారు రాగానే ఇక్కడ అందరినీ క్లియర్ చేయండి. ఓకే సార్. ఇక్కడంతా ఓకేగా? ఓకే సార్. జాగ్రత్తగా ఉండండి. అలాగే సార్. జడి, లోపల ఫ్లోర్ అంతా క్లియర్. ఇంటర్వ్యూ జరిగే ఫ్లోర్లో అవసరమైన వాళ్ళు తప్ప ఇంకెవ్వరూ ఉండరు. గుడ్. ఇంకో 2 minutesలో సీఎం గారు వస్తారు. జడి.